భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 37వ సర్గ యందలి గల 66 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తనతో రాముని వద్దకు రమ్మని హనుమంతుడు సీతను కోరుట, సీత అందుకు నిరాకరించుట అనే కథగా విందాం. పూర్ణ చంద్రుని వంటి ముఖం గల ఆ సీత హనుమంతుని మాటలు విని ధర్మార్థములకు సమ్మతమైన మాట అతనితో ఈ విధంగా అన్నది: హనుమంతుడా, రాముడు ఇతర దృష్టి లేకుండా ఉన్నాడని, శోకంతో నిండి ఉన్నాడని చెప్పావు. అందుచేత నీ మాటలు విషము కలిపిన అమృతం వలె ఉన్నాయి. దైవము అత్యధికమైన ఐశ్వర్యంలోకి గాని, అతి భయంకరమైన దుఃఖంలోకి గాని పురుషుణ్ణి త్రాడు కట్టి ఈడ్చుకుని పోయినట్లు ఈడ్చుకుపోతాడు. ప్రాణులెవ్వరూ కూడా దైవాన్ని దాటజాలరు. ఇది నిశ్చయం. రాముడు, లక్ష్మణుడు, నేను కష్టాలలో చిక్కుకుని ఎంత బాధపడుతున్నామో చూడు. సముద్ర మధ్యమంలో ఓడ బ్రద్దలైపోగా ఈది అలసిపోయిన వాడు వలె ఉన్న రాముడు ఈ శోకము అంతమును ఎప్పుడు చూస్తాడో కదా. నా భర్త రాక్షసులను సంహరించి రావణుని హతమార్చి లంకా పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసి నన్నెప్పుడు చూడగలడో కదా. ఈ సంవత్సర కాలం పూర్తి అవడానికి ముందే నన్ను రక్షించడానికి తొందర పడవలెను అని ఆ రామునితో చెప్పు. ఎందుచేతనంటే నేను అంతవరకు మాత్రమే జీవించగలను. క్రూరుడైన రావణుడు నాకిచ్చిన గడువులో ఇప్పుడు 10వ మాసం జరుగుతోంది. ఇంకా 2 మాసములు మాత్రమే మిగిలిన్నాయి. సీతను రామునకు ఇచ్చి వెయ్యి అని సోదరుడైన విభీషణుడు ఆ రావణుని ఎంత బ్రతిమాలి చెప్పినా కూడా అతడు అట్టి ఆలోచన చెయ్యలేదు. నన్ను తిరిగి ఇచ్చివేయట రావణునకు ఏమాత్రం ఇష్టం కాదు. అతడు కాలానికి లొంగిపోయినవాడు. యుద్ధంలో అతనిని మృత్యువు వెతుకుతోంది. విభీషణుని పెద్ద కూతురైన నల తల్లి పంపగా వచ్చి స్వయంగా నాతో ఈ విషయాన్ని చెప్పింది. నిశ్చయంగా నా భర్త నన్ను శీఘ్రంగా పొందగలడు. ఎందుచేతనంటే నా అంతరాత్మ అనగా మనసు పరిశుద్ధంగా ఉంది. ఆ రాముని యందు అనేక సద్గుణాలున్నాయి. రామునిలో ఉత్సాహము, పురుష ప్రయత్నము చేయుట, బలము, క్రూర స్వభావం లేకుండుట, కృతజ్ఞత్వము, పరాక్రమము, ప్రభావము మొదలైన సద్గుణాలు ఉన్నాయి. లక్ష్మణుని సహాయం కూడా లేకుండా జనస్థానంలో 14,000 మంది రాక్షసులను చంపిన రామునికి ఏ శత్రువు భయపడడు? పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే చెలించడు. శచీదేవికి దేవేంద్రుని ప్రభావం తెలిసినట్లు నాకు రాముని ప్రభావం బాగా తెలుసు. బాణ సముదాయములు అనే కిరణములు గల సూర్యుడైన రాముడినే సూర్యుడు శత్రువులైన రాక్షసులనే జలాన్ని ఎండింపచేయగలడు. రాముని కొరకై శోకంతో కృషించి కన్నీళ్లతో నిండిన నేత్రాలతో ఈ విధంగా పరుగుతున్న సీతతో హనుమంతుడు ఈ విధంగా అన్నాడు: దేవి, నా మాట వినిన వెంటనే రాముడు వానర గణములతోనూ ఎలుగుబంట్ల గుంపులతోనూ నిండిన పెద్ద సైన్యంతో శీఘ్రంగా రాగలడు. లేదా నిన్ను ఇప్పుడే ఈ దుఃఖము నుండి విముక్తురాల్ని చేస్తాను. నా వీపుపై ఎక్కుము. నిన్నిప్పుడే రాముని వద్దకు చేరుస్తాను. నిన్ను నా వీపుపై కూర్చుండబెట్టుకుని సముద్రాన్ని దాటుతాను. రావణునితో సహా ఈ లంకను కూడా మోయడానికి నాకు శక్తి ఉన్నది. దేవి, హోమము చేసిన హోమ ద్రవ్యాన్ని అగ్నిదేవుడు దేవేంద్రునకు అందజేసినట్లు నేను నిన్ను ప్రసవణ పర్వతం మీద ఉన్న శ్రీరామునకు ఇప్పుడే అందజేస్తాను. విష్ణువు దైత్యులను సంహరించడానికై ఉద్యమించినట్లు లక్ష్మణ సమేతుడైన రాముడు రాక్షస వధకై ఉద్యమిస్తున్నాడు. అట్టి రాముణ్ణి నీవిప్పుడే చూడగలవు. మహాబలశాలి అయిన రాముడు నిన్ను చూడాలి అనే ఉత్సాహంతో ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుని వలె ఆశ్రమంలో ఉన్నాడు. అట్టి రాముని ఇప్పుడే చూడగలవు. దేవి, నా వీపుపైకి ఎక్కుము, ఆలోచించకము. రోహిణి చంద్రుని దగ్గరకు వెళ్ళినట్లు రాముని దగ్గరకు వెళ్ళడానికి నిశ్చయించుకో. నీవు నా వీపుపై ఎక్కి చంద్రునితోనూ మహా తేజస్సు కల సూర్యునితోనూ మాట్లాడుతున్నావా అన్నట్లు ఆకాశ మార్గమునందు ప్రయాణం చేసి మహాసముద్రమును దాటుము. నేను ఇక్కడి నుంచి నిన్ను తీసుకువెళ్ళిపోయేటప్పుడు ఈ లంకలో ఉన్న వారిలో ఎవడూ కూడా నా వెంట రాజాలడు. నేను ఇక్కడికి ఎట్లు వచ్చానో అట్లే నిన్ను నా వీపుపై ఎక్కించుకుని ఆకాశ మార్గంలో వెళ్తాను. సందేహం లేదు. చూడు. ఆశ్చర్యకరములైన హనుమంతుని మాటలు వినగానే సీత సంతోషంతో వికసించిన సకల అవయవములు కలదై హనుమంతునితో: ఓ హనుమంతుడా, ఎంత దూరమైన మార్గము నన్ను మోసుకొని వెళ్ళవలెను అని నీవెలా అనుకుంటున్నావు? దీనిని బట్టి నీవు వానరుడువు అని నిరూపించుకుంటున్నావు.
ఇంత చిన్న శరీరము గల నీవు నన్ను ఇక్కడ నుండి నా భర్త అయిన రాముని వద్దకు తీసుకొని పోగలవని ఎట్లు అనుకుంటున్నావు అని పలికింది. వాయుపుత్రుడు శోభాసంపన్నుడు అయిన హనుమంతుడు సీత మాటలు విని, ఆహా, ఈనాడు నాకొక కొత్త అవమానం జరిగింది కదా అని భావించాడు. ఈ సీతకు నా బలం గాని ప్రభావం గాని తెలియదు, అందుచేత నేను ఇచ్ఛానుసారంగా ఎట్టి రూపాన్ని ధరించగలను ఈమెకు చూపిస్తాను అనుకున్నాడు. హనుమంతుడు ఈ విధంగా ఆలోచించి సీతాదేవికి తన స్వరూపాన్ని చూపించాడు. అతడు ఆ వృక్షం నుండి కిందికి దుమికి సీతకు నమ్మకం కలిగించడానికై పెరుగుటకు ప్రారంభించాడు. ఆ వానరోత్తముడైన హనుమంతుడు మేరు పర్వతం వలె, మందర పర్వతం వలె ఉన్నతమైన శరీరంతో ప్రజ్వరిల్లుచున్న అగ్ని వంటి కాంతితో ప్రకాశిస్తూ సీత ఎదుట నిలబడ్డాడు. ఎర్రని ముఖంతోనూ వజ్రము వంటి కోరలతోనూ గోళ్లతోనూ భయంకరుడై పర్వతము వలె ఉన్న మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు సీతతో, దేవి, పర్వతములు, వన ప్రదేశములు, కోట రుజువులు, ప్రాకారములు, ముఖద్వారములు, ప్రభువైన రావణుడు, వీటి అన్నింటితో సహా ఈ లంకాపురాన్ని కూడా తీసుకుని వెళ్ళడానికి నాకు శక్తి ఉంది. ఈ కారణం చేతనే సందేహం విడిచిపెట్టి మనస్సును స్థిరంగా చేసుకో. నా వెంట వచ్చి లక్ష్మణ సమేతుడైన రాముని దుఃఖాన్ని పోగొట్టు అన్నాడు. సీత భయంకరాకారంతో ఉన్న ఆ వాయుదేవుని ఔరసపుత్రుడైన హనుమంతుని చూసి, ఓ వానరోత్తమ, నీ ధైర్యాన్ని, బలమును, వాయుదేవునికి వలె నీకున్న అడ్డులేని గమనమును, అగ్ని తేజస్సు వలె అద్భుతమైన నీ తేజస్సును నేను ఎరుగుదును. ఊహింప శక్యం కాని ఈ సముద్రాన్ని దాటి సామాన్యుడెవ్వడైనా ఈ ప్రదేశానికి రాగలడా? నీవు నన్ను తీసుకుని వెళ్ళాలి అనే విషయమును కూడా నేను ఎరుగుదును. మహాత్ముడైన రాముని కార్యం ఎట్లు చెడిపోకుండా ఉంటుందో మనం నిర్ణయించవలసి ఉన్నది. నేను నీతో వెళ్ళుట యుక్తం కాదు. ఎందుచేతనంటే వాయు వేగంతో సమానమైన వేగంతో నీవు వెళ్తున్నప్పుడు నా మనసు కంగారు పడవచ్చు. నీవు మహావేగంతో వెళ్తున్నప్పుడు నీ వీపు మీద ఉన్న నేను సముద్రములకు చాలా ఎత్తుగా ఆకాశంలో ప్రవేశించగానే కళ్ళు తిరిగి కింద పడిపోవుదును. నేను వివసురాలనై తిములతోనూ అనగా పెద్ద చేపలతోనూ, మొసళ్లతోనూ, సొర చేపలతోనూ నిండిన సముద్రంలో పడిపోయి జల జంతువులకు మంచి ఆహారం అయిపోతాను. నేను నీతో వచ్చుట మంచిది కాదు. నీవు నీతో ఉన్న నన్ను కూడా రక్షించవలసి ఉంటుంది కదా. అప్పుడు నీ ప్రాణాలకు సందేహం కలగవచ్చు. నీవు నన్ను తీసుకుని పోతుండగా చూసి భయంకరమైన పరాక్రమం గల రాక్షసులు, దురాత్ముడైన రావణుడు ప్రేరేపించగా నిన్ను వెంబడిస్తారు. శూలములు, ముద్గరములు హస్తములందు ధరించిన ఆ సూర్యులు నిన్ను చుట్టుముడతారు. ఆ సమయమునందు నన్ను కూడా రక్షించవలసిన నీ పరిస్థితి సంశయంలో పడుతుంది. ఆకాశం మీద అనేక రాక్షసులు ఆయుధములు ధరించి వస్తారు. నీవో ఆయుధం ఏదీ లేక ఒంటరిగా ఉంటావు. ఇటు నన్ను రక్షించుకొనుచు ఏ విధంగా ప్రయాణం సాగించగలవు? వానరశ్రేష్ఠ, నీవు క్రూరమైన పనులు చేసే రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉండగా నేను భయంచే పీడితురాలనై నీ వీపు నుండి పడిపోతాను. అప్పుడు భయంకరులు, గొప్ప దేహం గలవారు, బలవంతులు అయిన రాక్షసులు ఏదో విధంగా నిన్ను జయించి వేయవచ్చు. లేదా నీవు యుద్ధం చేస్తూ నా విషయమున ఏమరిపాటితో ఉండగా నేను కింద పడిపోవచ్చు. అప్పుడు నన్ను రాక్షసులు పట్టి తీసుకుని పోవచ్చు. లేదా ఆ రాక్షసులు నీ నుండి నన్ను హరించవచ్చు లేదా చంపివేయవచ్చు. యుద్ధంలో జయ పరాజయాలు నిశ్చితములు కావు కదా. జయము కలగవచ్చు, పరాజయము కూడా కలగవచ్చు. లేదా రాక్షసులు నన్ను భయపెట్టగా నేను ఆపద చెందవచ్చు. ఇట్లు నీ ప్రయత్నం విఫలమే అవుతుంది. నీవు రాక్షసులను అందరినీ చంపడానికి సమర్థుడవే, కానీ రాక్షసులనందరినీ నీవు చంపివేస్తే రాముని కీర్తికి దెబ్బ తగులుతుంది. లేదా రాక్షసులు నన్ను తీసుకుని పోయి వానరులకు గాని రామలక్ష్మణులకు గాని తెలియని ప్రదేశమునందు ఎక్కడైనా దాచివేయవచ్చు. అప్పుడు నా కోసం నువ్వు చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. అందుచేత రాముడు నీతో కలిసి రావడమే మంచిది. మహాత్ముడైన రాముడు, అతని సోదరులు, నీవు, నీ రాజైన సుగ్రీవుడు మొదలైన వారు, వీరందరి జీవితం నా మీద ఆధారపడి ఉన్నది కదా. నా నిమిత్తమై శోక సంతాపములతో కృషించి ఉన్న ఆ రామలక్ష్మణులు, సమస్తమైన ఎలుగుబంటులు, వానరులు నిరాశచే ప్రాణములు విడిచిపెడతారు. వానరోత్తమ, పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నేను రాముడు తప్ప మరి ఏ పురుషుని శరీరాన్ని స్పృశించను. బలాత్కారము వలన రావణుని శరీర స్పర్శ నాకు కలిగినది అన్నచో ఆ సమయంలో రక్షించే నాథుడు లేక, స్వయంగా రక్షించుకునే శక్తి లేక పరాధీనురాలనైన నేను ఏం చేయగలను? రాముడిక్కడ బంధు సహితుడైన రావణుని సంహరించి
నన్ను ఈ ప్రదేశం నుంచి తీసుకుని వెళ్తే అది అతనికి యుక్తంగా ఉంటుంది. యుద్ధంలో శత్రువులను సంహరిస్తూ ఆ రాముని పరాక్రమాలను గూర్చి నేను వినుటయే కాదు, స్వయంగా కూడా చూశాను. యుద్ధంలో దేవతలు గాని, గంధర్వులు గాని, నాగులు గాని, రాక్షసులు గాని రాముని ముందు నిలవజాలరు. చిత్రమైన ధనుస్సు ధరించి మహాబలశాలి దేవేంద్రుని వంటి పరాక్రమం గలవాడు అయిన రాముడు లక్ష్మణ సహితుడై వాయువుచే ప్రజ్వలింప చేయబడుతున్న అగ్నివలే యుద్ధ భూమిలో నిలిచి ఉండగా చూచి ఎవడైనా నిలవగలడా? యుద్ధంలో శత్రు సంహారకుడైన లక్ష్మణ సహితుడైన రాముడు శరములనే కిరణములతో ప్రళయకాల సూర్యుడి వలె ప్రకాశిస్తూ మదించిన దిగ్గజము వలె నిలిచి ఉండగా యుద్ధ భూమిలో అతనిని ఎవడు ఎదుర్కొనగలడు? వానర శ్రేష్ఠుడైన హనుమంతుడా, నా భర్తను లక్ష్మణుని వానర సేనా నాయకులను శీఘ్రంగా ఇక్కడికి తీసుకునిరా. రాముని గూర్చి శోకంతో కృషించి ఉన్న నాకు హర్షాన్ని కలిగించు అని సీత హనుమంతునితో పలికినది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 37వ సర్గ యందలి గల 66 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తనతో రాముని వద్దకు రమ్మని హనుమంతుడు సీతను కోరుట, సీత అందుకు నిరాకరించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి గల 38వ సర్గ యందలి గల 73 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత హనుమంతునకు చిత్రకూటముపై జరిగిన కాక వృత్తాంతమును గూర్చి చెప్పి రామునకు నమ్మిక కలుగటకై హనుమంతునకు చూడామణిని ఇచ్చుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.